ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా సామాన్యుల లైన్ లో వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి భక్తులతో కూడా చక్కగా మమేకమయ్యి వాటిని కూడా అడిగి తెలుసుకుని ఎలా ఉన్న సేవ తెలుసుకుని అయితే కుటుంబ సమేతంగా అన్న ప్రసాదం దాంట్లో కూడా పాల్గొని వారు కూడా వితరణ చేసిన తీరు నిజంగా ఆనందదాయకం. ఒక హైందవులుగా అందరూ ఆనందపడతారు, గర్వపడతారు. అలాగే మా ప్రభుత్వం వచ్చినటువంటి 21 మాసాల్లో ఎందుకంటే గర్వపడతానంటే అది ఒకసారి చూడాలి. మనం కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి కంపారిజన్ చూడాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్ళేవారండి, ఏ రకంగా వెళ్ళేవారు, కుటుంబం ఎవరు వచ్చేవారు కదా, ఆయన ఒక్కడే ఏదో అలా వెళ్ళి ఏదో ఏదో మొక్కు అన్నట్టు ఏదో వెళ్ళి మొక్కుబడిగా వెళ్ళి ఇచ్చేసి వచ్చేసి ఏదో కాసేపు అలాగా నవ్వి ఇలా వచ్చేసాడు బయటికి. దానికి దీనికి ఉన్న తేడా చూడండి. నక్కకి నాతలోకానికి ఉన్న తేడా. ఇక్కడ ఒక మనసు పెట్టి ఒక శ్రద్ధ భగవంతుడి మీద నమ్మకంతో ఉన్నటువంటి కనిపిస్తుంటే అక్కడ ఏదో వెళ్ళపోతే అలా ఏదో ఫీల్ అవుతారేమో ఎవరో అన్నట్టుగా ఏదో మొక్కుబడికి వచ్చింది తీరు. అది స్పష్టంగా ఈ కనబడిపోయిందండి. రెండు, మా ప్రభుత్వం వచ్చినటువంటి 21 మాసాల్లోనే ఒక కీలకమైనటువంటి కొన్ని వర్క్స్ కూడా చేశాం. ఏంటి, గతంలో ఏ రకంగా నాసిరకమైన పదార్థాలతో ఇచ్చి అన్ని భ్రష్టు పట్టించి అలాగే క్యూ లైన్ సర్వదర్శనం అంటే మెట్ల మీద మార్గం వచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా ఏదో క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు కూడా ఏ రకమైన ఆహారాలు పలహారం కానీ టైంకి ఇవ్వని పరిస్థితులు, పారిశుధ్యం కూడా అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితులు, లడ్డు కల్తీ అయితే లడ్డు నాణ్యత అయితే ఏ రకంగా అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో మా ప్రభుత్వం వచ్చింది అన్న విషయం కూడా ప్రజలు గుర్తు చేస్తాం మరోసారి. అటువంటిది ఈ 21 మాసాల్లో ఏ రకమైన మార్పులు తీసుకొచ్చాం. మీరు కూడా చాలా మంది వీక్షకులు స్వామివారి భక్తులు వెళ్ళుంటారు. నేను కూడా కింద సంవత్సరం వెళ్ళాను, చాలా ఆనందపడ్డాను. ఏ రకమైన ఒక అద్భుతమైన మార్పు చూస్తున్నాం ఈ రోజు నాణ్యత. సాక్షాత్ వైసీపీ నాయకులే వెళ్ళి మెచ్చుకుంటున్నారు, అద్భుతంగా ఉందని అంటున్నారండి. విమర్శకుల నోటిలో కూడా ప్రశంసలు వస్తున్నాయంటే నిజంగానే మనసు పెట్టి చేసింది ఈ ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం. అలాగే లడ్డు ప్రసాదం నాణ్యత బాగా పెంచారు, చక్కగా చేస్తారు. అలాగే క్యూ లైన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ ని మానిటర్ చేసే విధంగా, క్యూ లైన్ మానిటర్ చేసే విధంగా ఒక మెకానిజం ఎన్ఆర్ఐల యొక్క సహకారంతో ఏర్పాటు చేశారు. అధునాతమైన వ్యవస్థ. నాకు తెలిసి అటువంటి వ్యవస్థ దేశంలో ఎక్కడ ఏ పుణ్యక్షేత్రంలో లేదనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో అలాగా క్రమబద్ధీకరించడానికి ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకునే విధంగా ఒకటి. అలాగే ఈ యొక్క ప్రసాదాలు క్యూ లైన్ లో ఉన్న వరకే పాలు కానీ పెరుగు కానీ లేదా దద్దోజనం కానీ టైంకి ఇచ్చే విధంగా చేసినటువంటి తీరు. అలాగే నిన్న నాణ్యత ప్రమాణాలు ఎప్పటికప్పుడు చెక్ చేసే విధంగా 25 కోట్ల విలువైనటువంటి ఒక ల్యాబ్, ఎఫ్ఎస్ఎస్ఏ ల్యాబ్, సిఎఫ్టిఆర్ఏ ఇద్దరు సంయుక్తంగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఆ యొక్క అధికారుల యొక్క సమక్షంలో ఏ రకంగా ఒక చక్కటి ల్యాబ్ ని ఇనాగ్రేట్ చేశారు. దాన్ని కూడా అధికారులు సమర్థవంతంగా మళ్ళీ ఏదో భ్రష్టు పట్టించే విధంగా కాకుండా సమర్థవంతంగా నిర్వహించి సద్వినియోగం చేసుకుని భక్తులు ఇచ్చిన విరాళాల కైంకర్యాలతోనే అక్కడ స్వామివారికి కానీ భక్తులకు కానీ జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి రాదు, అన్ని భక్తులు. సో భక్తులు ఇస్తున్నటువంటి విరాళాలని కైంకర్యాలని సద్వినియోగం చేసుకుంటూ మంచి సౌకర్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండోది ముఖ్యమైనది, ఇందాక మనం కూడా అనుకున్నాం, ఇటువంటి ప్రక్షాళన. ఇప్పుడు మీరు కూడా ఇందాక స్టార్టింగ్ లో అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి గారు వేలం పాట పడినాడు. ఆ సేవ 3000 చేసే, ఈ సేవ 4000 చేసే, అది 5000 చేసే ప్రసాద్ గారు కూడా అన్నారు. దీన్ని ఈ రకంగా చేసిన దాన్ని మళ్ళీ మనం వెనక్కి తిప్పాలి కదా. నేనేంటంటే ఇలాగా హైందవ భక్తుల మీద భారం విధిస్తూ అనేకమైనటువంటి గదుల రేట్లు పెంచేశారు, టోల్ గేట్ రేట్లు పెంచేశారు, సేవా రుసులు పెంచేశారు. అంటే హైందవుడు వాళ్ళ యొక్క దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆర్థిక భారంగా విధంగా చేసి పడేశారు. సో ఇటువంటిది కూడా మనం ప్రక్షాళన చేసి దాన్ని హేతుబద్ధీకరించి దాన్ని తగ్గించి భగవంతుడికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయవలసిన అవసరం ఉంది. రెండోది, ఇందాక మిత్రులు చెప్పారు అక్కడ వాటర్ బాటిల్ 60 రూపాయలకి అమ్మారని చెప్పి. ఇటువంటి వాటికి శాశ్వత పరిష్కారం. ఇప్పుడు అక్కడ ఉద్యోగులు ఉన్నారు సార్, ఉద్యోగుల జీతాలు ఎవరిస్తున్నారండి? రాష్ట్ర ప్రభుత్వం కాదు, హైందవ భక్తులు ఇస్తున్నారు. హైందవ భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతోనే అక్కడ జరుగుతుంది. స్వామివారి యొక్క సన్నిధిలో ఉన్నారు మీరు. అటువంటి చోట ఇలా రేట్లు బయట పెంచేయటం, ఆ క్షేత్రం అంతా స్వామివారిదే, ఎవరిది కాదు, అది స్వామివారిది. స్వామివారి క్షేత్రంలో ఉన్నది ధర్మబద్ధంగా, ధర్మం 4 పాదాల్లో ఉండాలి. లాభాపేక్ష లేకుండా నడవాలి, అక్కడ లాభాపేక్షతో పని లేకుండా నడవాలి. అలాగా జరిగే విధంగా భవిష్యత్తులో 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా సరే అలా జరిగే విధంగా సమగ్రమైనటువంటి చట్టం చేసి తీరాలని చెప్పి నేను మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ ఉద్యోగం మామూలుగా ఈ మన కొండ కింద స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఉద్యోగ కరప్షన్ చేసినా ఆ చట్టాలు వర్తిస్తాయి, ఓకే.
కానీ కొండ మీద స్వామివారి సన్నిధిలో తప్పు చేస్తే భయంకరమైనటువంటి శిక్షలు విధించే విధంగా చట్టాలు మార్పులు చేయాలి. ఎందుకంటే అది ఒక భగవంతుడి క్షేత్రం. భగవంతుడు అంటే నీకు భక్తులు లేదు. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మనిషివేనా? భగవంతుడు ఇచ్చిన విరాళాలు, భగవంతుడికి ఇచ్చిన విరాళాలు, భక్తుడి విరాళాలతో నువ్వు లంచాలు తీసుకొని మొబైల్ ఫోన్స్ బిస్కెట్లు అని చెప్పి తప్పులు పడుతున్నావు అంటే నువ్వు మనిషివేనా అసలు? అందుకనే మనిషి కాదు కాబట్టి అతను విధించాల్సిన శిక్షల విషయంలో కఠినమైన శిక్షల్లో మామూలు ఎంప్లాయీస్ కాదు, వాళ్ళకి ఇంకా కఠినమైన శిక్షలు విధించే విధంగా చట్టాలు చేయాలి. అలాగే రేట్లు కూడా బయట ఎవరు పెట్టుకున్నా సరే ఇబ్బడి ముబ్బడిగా పెంచితే క్రిమినల్ చర్యలు, అటువంటి చట్టాలు కూడా. ఎందుకంటే రేపు 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఆలోచించి మనం చేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మీటింగ్ లో, ప్రెస్ మీట్ లో, డాలర్ల వాల్యూ చెప్తూ దీనికేనా ఇంతగానం చేస్తున్నారని మాట్లాడారు. వారికి అసలు భక్తులు ఎంతో నమ్మకంతో అక్కడికి వచ్చి ఎంతో భక్తితోనే అక్కడ దాకా వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఇచ్చే కానుకల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైన వ్యాఖ్యలు చేశారు. తిరిగి మేము ఇప్పించాం కదా, అంతకంటే ఎక్కువ ఇప్పించాం కదా అంటారు. అసలు వీరెవరు ఇప్పించడానికి మళ్ళీ తిరిగి? ఇటువంటి దైత్యులు మరోసారి ఏం చెప్పలేం, కలియుగం కదా, దైత్యులు మళ్ళీ ఎప్పుడు రావచ్చు, 25 ఏళ్ళకు 30 ఏళ్ళకు. అటువంటి వాళ్ళు వచ్చినా సరే ఈ యొక్క క్షేత్రం పవిత్రతని కోల్పోనివ్వకుండా సమగ్రమైన కట్టుదిట్టమైనటువంటి చట్టాలు చేయవలసిందే. ఆ రకంగా ఆలోచించి ప్రభుత్వం ఇంకా ముందరికి, అలాగే టౌన్షిప్, ఇంటిగ్రేట్ టౌన్షిప్ గురించి కూడా మంచి ఆలోచన చేసింది ఏదైతే టీడీపీ